డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి భట్టి ఆహ్వానించారు. అలాగే ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పార్లమెంటులో కేంద్ర మంత్రిని సీఎం కలిశారు. ఈ సందర్భంగా సమ్మిట్ లో ఆవిష్కరించనున్న విజన్ డాక్యుమెంట్ గురించి కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించనున్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు డాక్టర్ మల్లు రవి, కందూరు రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, సింధు, దాదాపు ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన 2 రోజుల పర్యటన నిమిత్తము కొద్దిసేపటి క్రితం అంటే ఇక్కడ పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యారన్నటువంటిది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఉదయం అంటే నిన్న ఏదైతే ఢిల్లీకి చేరుకోగానే అటు ఇక్కడ అంటే ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత మరికొంతమంది ముఖ్యమంత్రులు, తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మల్లికార్జున్ ఖర్గేని కూడా కలవడం జరిగింది. అనంతరము నిన్న రాత్రి కలిసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ లో జరిగేటటువంటి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముఖ్యంగా దీని మీదనే ఆహ్వానం మేరకే అందరినీ పిలవడం కొరకే ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం అన్నది మాత్రము ఇక్కడ అధికారికంగా ఇక్కడ సమాచారం ఇచ్చినటువంటి అంశం. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితము ప్రధాని నరేంద్ర మోడీని ఇక్కడ ఢిల్లీలో కలవడము, తర్వాత సమ్మిట్కి ఆహ్వానం మేరకే ఇక్కడ ఈ సమావేశాన్ని జరిపారు అన్నటువంటిది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ రోజు ఉదయం కూడా చాలా కీలకమైనటువంటి బిజినెస్ పీపుల్స్ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అన్నటువంటిది ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అయితే విన్ గ్రూప్ ఏషియా సీఈఓ ఇక్కడ ఈ రోజు ఉదయం భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డితో. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్టుబడుల వేదికగా కూడా హైదరాబాద్ లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి సమాచారం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఈ సమావేశంలో మాత్రము ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత విన్ గ్రూప్ సీఈఓ ఇక్కడ కలవడం అన్నది చాలా కీలకమైనటువంటి భేటీ. అయితే ఏదైతే సమ్మిట్ కి కూడా ఇక్కడ విన్ గ్రూప్ సీఈఓని కూడా ఆహ్వానించారు అన్నటువంటిది మాత్రము మనకు సోర్సెస్ ద్వారా అందుతున్నటువంటి సమాచారము. అయితే ఈ రోజు అంటే ముఖ్యంగా పార్లమెంట్ వేదికగా సమావేశాలు కూడా ఒకవైపు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో అటు ఎంపీలందరూ కూడా ఇక్కడ కేంద్ర మంత్రుల్ని కూడా ప్రత్యేకంగా కలుస్తున్నారు. కొద్దిసేపటి క్రితము కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశమయ్యారు. గ్లోబల్ సమ్మిట్ కి కూడా ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ నెల 8, 9వ తేదీన హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా అంటే కేంద్ర మంత్రులు ఉన్నారు, తర్వాత చాలా మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి పార్లమెంట్ వేదిక కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించే వేదికగా ఈ రోజు జరిగేటటువంటి సమావేశం అని చెప్పవచ్చు. అయితే ప్రధాని నరేంద్ర మోడీతో ఇక్కడ కొద్దిసేపటి క్రితం సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి ఇంకా కీలకమైనటువంటి అప్డేట్స్ రావాల్సి ఉంది. అయితే ఈ సమావేశం అనంతరము రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా కొద్దిగా అంటే మనకు మెట్రో రైలు అనుకోవచ్చు, తర్వాత మూసీ నదికి సంబంధించినటువంటి అభివృద్ధి దిశగా అనుకోవచ్చు, హైదరాబాద్ తర్వాత అమరావతి, ఏదైతే చెన్నైకి సంబంధించినటువంటి రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా నిధులు నియామకాలపై సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఒక నివేదికను కూడా అందజేసినట్లు కూడా సమాచారము. అయితే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే కీలకమైనటువంటి పార్లమెంట్ వేదికకు కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఏదైతే సమ్మిట్ కి ఆహ్వానించే మేరకు కూడా తర్వాత అటు సోనియా గాంధీ తర్వాత ప్రియాంక వాద్రాని కూడా ఆహ్వానించే విధంగా కూడా పార్లమెంట్ వేదికగా జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అప్డేట్స్ అని చెప్పవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితము ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యాక తర్వాత మరికొంతమంది కూడా బిజినెస్ పీపుల్స్ ని ఈ రోజు ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవడము, తర్వాత హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టే దిశగా కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. వారిని కూడా ఏదైతే గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానించారు అన్నటువంటిది మాత్రము ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. సింధు, థ్యాంక్ యూ కళ.